ఇరాన్ అణు కార్యక్రమాన్ని తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టింది ఇజ్రాయెల్. ఆ దేశ న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసినా పెద్దగా నష్టం చేయలేకపోయింది. దీంతో అమెరికా రంగంలోకి దిగి బంకర్ బస్టర్ బాంబులతో కీలకమైన ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేసింది. అయితే ఇజ్రాయెల్ అమెరికా అనుకున్న లక్ష్యం నెరవేరలేదా, ఇరాన్ ముందే జాగ్రత్త పడిందా అంటే అవును అనే చెప్పాలి. అమెరికా దాడి చేస్తుందని తెలిసి శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ ముందే రహస్య ప్రాంతాలకు తరలించేసింది. ఫోర్డో అణు కేంద్రం నుంచి 16 కార్గో ట్రక్కుల్లో యురేనియం తరలించినట్టు వెల్లడైంది. శాటిలైట్ చిత్రాల్లో ఈ ట్రక్కులు స్పష్టంగా కనిపించాయి. ఇజ్రాయెల్ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. అయితే ఆ 400 కేజీల యురేనియం ఎక్కడ ఉంది, ఇరాన్ ఎక్కడ దాచింది? అమెరికా దాడులు చేసే నాటికే దేశంలోని శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు ఇరాన్ చెబుతుంది. వీటిల్లో కొంత ఫోర్డో అణు కేంద్రం నుంచి తరలించినట్టు శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. అమెరికాకు చెందిన మ్యాకర్స్ టెక్నాలజీస్ జూన్ 19న 16 ట్రక్కుల కదలికలను గుర్తించింది. అంతేకాదు అమెరికా దాడులు చేసిన ప్రదేశాల నుంచి రేడియేషన్ లీక్ అయిన ఆనవాళ్లే లేవు. దీంతో అసలు అక్కడ అణు ధార్మిక పదార్థాలు ఉన్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్ యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయో తమకు తెలియదు అని వెల్లడించారు. ఇరాన్ 60% శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఎక్కడ ఉందో తమకు సమాచారం ఉంది అన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. తమకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందిందని వెల్లడించారు. కానీ ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదు. అంటే ఆ రహస్య ప్రదేశాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ లిస్టులోకి చేర్చినట్టే. వీటిపై టెల్ అవీవ్ దాడి చేస్తుందా, లేదంటే మరోసారి అమెరికా B-2 బాంబర్స్ రంగంలోకి దిగుతాయా? వేచి చూడాలి.